ఈరోజు మనం ఐయుఐ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఐయుఐ ఫుల్ ఫామ్ ఇస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఎవరికి చేస్తాము, ఎలా చేస్తాము, ఐయుఐ చేశాక ఏమి నియమాలు ఉంటాయి అండ్ ఇది ఎవరికి ఉపయోగం. హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, సీనియర్ కన్సల్టెంట్, ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ బ్రాంచ్. సో ఐయుఐ అనేది సింపుల్ ప్రాసెస్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైం కపుల్స్ ఎవరికైతే 2-3 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, కపుల్స్ అన్నిట్లో లైక్ ఎగ్జామినేషన్లో కానీ ఎవాల్యుయేషన్లో నార్మల్ ఉన్నారు, లైక్ యూట్రస్ నార్మల్ ఉంది, ఓవేరియన్ రిజర్వ్ బాగుంది, వాళ్ళ లైనింగ్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో వీళ్ళల్లో ఐయుఐ అనేది చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి. సో ఐయుఐ యూజువల్గా సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ స్టార్ట్ చేస్తాం. సో యూజువల్గా సెకండ్ డే టు 6th డే 5 days టాబ్లెట్స్ పెడతాము. 7th డే నుంచి ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేస్తాము. మెచ్యూర్ సైజ్ రాగానే ట్రిగర్ చేసి 36 hours ఐయుఐ అనే ప్రాసెస్ చేస్తాం. సో ఐయుఐ రోజున హస్బెండ్ శాంపుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ శాంపుల్ని మేము సెంట్రిఫ్యూగేషన్ మెషిన్కి సబ్జెక్ట్ చేసి సింపుల్ టెక్నిక్స్ లైక్ స్విమ్ అప్ ఆర్ డెన్సిటీ గ్రేడియంట్ టెక్నిక్స్ ద్వారా 2 ml సీమెన్ని మేము 0.5 mlకి గుడ్ మొటైల్ స్పర్మ్స్ని చేస్తాం. సో ఆ 0.5 mlని గర్భసంచి లోపట వేస్తాం. సో యూజువల్గా పేషెంట్ని పడుకోబెట్టి ముఖద్వారం నుంచి సర్విక్స్ నుంచి ఒక సన్నటి క్యాథెటర్ ద్వారా ఆ 0.5 ml తీసుకొని గర్భసంచి లోపట వేస్తాం. ఐయుఐ ప్రొసీజర్ తర్వాత వాళ్ళు ఒక 10 to 15 minutes రెస్ట్ ఇస్తాం. 15 days తర్వాత వీ ఆస్ దెమ్ టు డూ ప్రెగ్నెన్సీ టెస్ట్. దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా దీని రిజల్ట్స్ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ విధంగా చెప్తాము. సో 3 successive monthsలో ప్రతి నెల ఒక 100 మందికి ఐయుఐ చేస్తే 10-12 మంది ప్రెగ్నెంట్ అవుతారు. మిగతా 90 మందికి నెక్స్ట్ సైకిల్ సెకండ్ సైకిల్లో చేస్తే దాంట్లో 10 మందికి ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఇలానే థర్డ్ సైకిల్లో కూడా మిగతా మందికి చేస్తే 10 మందికి అవుతుంది. సో ఇలా క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ ద్వారా ఐయుఐ రిజల్ట్స్ చెప్తాం. 10 to 15% ఉంటుంది అని చెప్తాం. ఐయుఐకి ఎందుకు ఎంచుకుంటాము అంటే మామూలుగా న్యాచురల్ ప్రాసెస్ అంటే ఇంటర్ కోర్స్లో వెజైనల్లో సీమెన్ని వదులుతారు. ఆ వెజైనా నుంచి స్పర్మ్స్ అక్కడి నుంచి సర్వైకల్ కెనాల్, యూట్రస్ క్యావిటీ ఇదంతా ప్రయాణం చేస్తుంది. సో ఆ డిస్టెన్స్ని తగ్గించడానికి ఐయుఐ మెథడ్ని ఫాలో అవుతాం. సో యూజువల్గా ఇది మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, లేదా మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేదా మార్ఫాలజీ ఇష్యూస్ ఉన్నాయి అన్న వాళ్ళకి, అంటే కొద్దిగా వెరీ సివియర్ కాదు అన్న వాళ్ళకి ఐయుఐ హెల్ప్ అవుట్ అవుతుంది. ఒకవేళ 3 ఐయుఐ సైకిల్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్న వాళ్ళకి వీళ్ళని ఐవీఎఫ్కి సబ్జెక్ట్ చేస్తాం.